తల్లి కాబోతున్న లావణ్య త్రిపాఠి శ్రీమంతపు వేడుకు మరోసారి జరిపిస్తూ ఇలా నెలలు పూర్తి కాకముందే ఎన్నో శ్రీమంతాలతో సెన్సేషనల్ రికార్డ్ ని క్రియేట్ చేస్తూ వచ్చేసింది మెగా ఇంటర్ లావణ్య త్రిపాఠి. ఇక లావణ్యకి శ్రీమంతం జరిపిస్తూ నిహారికకి పెద్ద అన్యాయమే చేస్తూ వచ్చేసింది మెగా కుటుంబం. అసలు అంతో ఆనందమైన జీవితం కూతురు నిహారికకి అందించాలని కోట్లు ఖరీదు చేసిన నగలని అలానే పెళ్లిని కూడా ఎంతో ఘనంగా జరిపించారు. కానీ తన పెళ్లి గత కొన్నేళ్ల క్రితమే బ్రేక్ అయిపోయింది. అయితే పెద్దలు కుదిర్చిన పెళ్లైనప్పటికీ కూడా కూతురికి మంచి జీవితం ఇవ్వలేకపోయినందుకు నాగబాబు ఎప్పటికీ కూడా బాధపడుతూ కనిపిస్తూ ఉంటాడు. అలానే నిహారిక కొనుదలకి సంబంధించిన పెళ్లి నగలని ఇప్పుడు లావణ్య త్రిపాఠి శ్రీమంతంలో కానుకగా అందించడం, అలానే ఆ నగలని లావణ్యకి హక్కు అంటూ తనకి పెద్దరికాన్ని అందించడం జరిగింది. ఇక లావణ్య త్రిపాఠి ఒక హీరోయిన్ అయినప్పటికీ కూడా తన మూవీస్ లో ఏమాత్రం పాల్గొనకపోవడానికి కారణం కూడా తన సొంత నిర్ణయమే. ఇక నాగబాబు అయితే తన సినిమాలు చేసుకునేందుకు ఊకొట్టినప్పటికీ లావణ్య త్రిపాఠి మాత్రం తన పర్సనల్ లైఫ్ కి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తూ వచ్చేసింది. ఇక వరుణ్ ని జాగ్రత్తగా చూసుకుంటూ తన పర్సనల్ లైఫ్ పైన ఫోకస్ చేస్తూ ఇప్పుడు 12 బిడ్డకి కూడా జన్మనివ్వడానికి రెడీగా ఉండడాన్ని చూసి నాగబాబు విపరీతంగా ఇంప్రెస్ అయిపోతూ తనకైతే ఈ నగలని కానుకగా అందించారు ఎంతో ఎమోషనల్ గా.